రాజకీయాల్లోనికి రాకముందు అవినీతి రహిత పారదర్శకత పాలన అందిస్తామని చెప్పిన తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ఇప్పుడు పాత ద్రవిడ పార్టీల బాటలో నడుస్తున్నారా అనే అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే క్రమంలో ఆయన తెరలేపిన ఆకర్షణ వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్రమైన ప్రకంపనలు సృష్టిస్తోంది. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకునేందుకు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో వరుసగా రాజీనామాలు చేస్తున్న తీరు తీవ్రమైన చర్చనీయాంశంగా మారింది. రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో గెలిచి వస్తే మంత్రి పదవులు ఇస్తామన్న ఆశతో ఇప్పటికే పలువురు సీనియర్లు విజయ్ గూటికి చేరుతున్నారు. అయితే ఇక్కడే విజయ్ ఒక అతిపెద్ద రాజకీయ ప్రమాదంలో చిక్కబోతున్నారు అనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ఓటర్లు సాధారణంగా రాజకీయ ఫిరాయింపులను, అవకాశవాద రాజకీయాలను ఏమాత్రం సహించరు. గతంలో ఇలాంటి ప్రయోగాలు చేసిన వారిని ప్రజలు నిర్దాక్షిణ్యంగా తిప్పికొట్టేశారు. ఇప్పుడు విజయ్ కూడా అదే తరహాలో రాజకీయ కొనుగోళ్లకు తెరలేపారన్న సంకేతాలు ప్రజల్లోనికి వెళితే అది ఆయన ప్రభుత్వానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉంది. త్వరలో జరగబోయే 7 స్థానాల ఉప ఎన్నికలు విజయ్ ప్రభుత్వ మనుగడకు అత్యంత కీలకమైన అగ్ని పరీక్షగా మారబోతున్నాయి. ఒకవేళ ఈ ఎన్నికల్లో ప్రజల ఫిరాయింపు నేతలను ఓడిస్తే విజయ్ ముఖ్యమంత్రి పీఠానికే ఎసరు వచ్చే ప్రమాదము లేకపోలేదు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని ఈ ఎక్స్క్లూసివ్ న్యూస్కి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రవివర్మ తిరుపతి నుండి లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. తిరుపతి. ఎస్ జమీమా, ఇవాళ తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాల్లో అనేక రకాల వదంతులు అయితే వస్తున్నాయి. ముఖ్యంగా అంటే విజయ్ తీరు పట్ల తీవ్ర చర్చ అయితే సాగుతూ ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే రాజకీయాల్లోకి రాకముందు విజయ్ టీవీకే పార్టీ అధినేత ముఖ్యమంత్రి విజయ్ పేర్కొన్నటువంటి విధానము ఇవాళ అధికారులకు వచ్చిన తర్వాత వ్యవహరిస్తున్న విధానానికి తీవ్రంగా తేడా ఉందని చెప్పేసి కూడా తమిళనాడు రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. రాజకీయాల్లోకి రాకముందు అవినీతి రహిత పాలన అందిస్తాను, సమర్థవంతమైన పాలన, ఆదర్శవంతమైన పాలన అందిస్తానని చెప్పేసి పదే పేర్కొన్నటువంటి విజయ్ ఇవాళ అధికారులకు వచ్చిన పెదప ద్రావిడ పార్టీలు వ్యవహరించినటువంటి విధానాన్నే వ్యవహరిస్తూ అదే దారిలో నడుస్తున్నారని చెప్పే భావన సర్వత్రా ఉత్పన్నమవుతోంది. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రాల రాజకీయాల్లో వలసలకు, అలాగే అవకాశవాద రాజకీయాలకు అక్కడ ఉన్నటువంటి ఓటర్లు పూర్తిగా వ్యతిరేకం. అలాంటి వాటిని ఇవాళ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది అని చెప్పే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఏడీఎంకే పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు టీవీకే పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్న క్రమంలోనే ఎవరు టీవీకే పార్టీలో చేరాలన్నా కూడా తమ పదవులకు రాజీనామా చేసి వచ్చినట్లయితే, ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే అట్టి వారికి మంత్రి పదవి ఇస్తానని చెప్పేసి విజయ్ పేర్కొన్నారు. దీని కారణంగా ఇదివరకే దాదాపు 7 మంది ఎమ్మెల్యేలు ఏడీఎంకే ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు. ఆ రాజీనామా చేసిన నేపథ్యంలోనే అతి త్వరలోనే ఉప ఎన్నికలు కూడా జరుగుతాయి. ఈ ఉప ఎన్నికల్లో ఏడీఎంకే పార్టీ రాజీనామా చేసినటువంటి ఎమ్మెల్యేలు గెలిచి టీవీకే పార్టీలో చేరితే అటువారికి మంత్రి పదవులు ఇస్తారని చెప్పి కూడా విజయ్ పేర్కొన్నారు. ఈ తరహా రాజకీయాలు తమిళనాడు రాష్ట్ర ప్రజలైతే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా అవకాశవాద రాజకీయాలకు తమిళనాడు ప్రజలు ఎప్పుడూ కూడా పూర్తి వ్యతిరేకము. ఒక పార్టీలో చేరి ఒక పార్టీలో ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి వ్యక్తి తమ అవకాశవాద రాజకీయాల కోసం మరోమారు రిజైన్ చేసి ఉప ఎన్నికలు తెప్పించి గెలవడాన్ని ప్రజలు తిరస్కరిస్తారు. ఇలాంటి విధానం గత అనేక పర్యాయాలు కూడా సందర్భాల్లో కూడా ప్రత్యక్షంగా చూసాము. అలాంటి విధానాన్నే ఇవాళ మరోమారు టీవీకే పార్టీ అధినేత విజయ్ ప్రోత్సహిస్తున్నాడని చెప్పి భావన సర్వత్రా తమిళనాడు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. అయితే అతి త్వరలోనే జరిగే ఉప ఎన్నికల్లో ఏడీఎంకే ఎమ్మెల్యేలు ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే టీవీకే పార్టీకి భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని చెప్పి కూడా విశ్లేషిస్తున్నారు. ఒకవేళ ఉప ఎన్నికల్లో ఏడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు ఓడిపోయినట్లయితే మాత్రం టీవీకే పార్టీ అధినేతకు తీవ్ర ప్రమాదం జరిగే పరిస్థితి నెలకొంటుందని చెప్పి కూడా విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా ఉప ఎన్నికల్లో టీవీకే పార్టీ ఓటమి పాలైతే ఉన్నటువంటి ప్రతిపక్షంలో ఉన్నటువంటి డీఎంకే పార్టీ తమ పావులు కదిపే అవకాశం ఉందని చెప్పి కూడా స్పష్టంగా తెలుస్తూ ఉంది. అప్పుడు ప్రభుత్వం మనుగడకు ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది. రాజకీయపరమైన విపత్తులు, ప్రమాదాలు పొంచి ఉన్నాయి కాబట్టి ఇలాంటి అవకాశవాద రాజకీయాలు తమిళనాడు రాష్ట్ర ప్రజలు ఉపేక్షించరు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇలాంటి విధానాల పట్ల ఆచితూచి వ్యవహరించాలి. అదే కాకుండా రాష్ట్ర ప్రజల అభిప్రాయాలను మనుగడలో దృష్టిలో ఉంచుకొని కొనసాగించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఉప ఎన్నికల్లో ఎలాంటి తీర్పునిస్తారనేది కూడా ప్రశ్నార్థకంగా ఉంది. ఆ తీర్పును పరిగణనకు తీసుకుని ప్రభుత్వం కూడా యోచిస్తూ ఉంది. జమీమా.
థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవి వర్మ.